ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. విద్యార్థుల సమస్యలపై మాజీ మంత్రి బొత్స చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో పాఠశాలలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. దీనికి మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎస్ఎస్సీ ప్యాటర్న్ ఎందుకు మార్చలేదంటూ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ప్యాటర్న్ మార్చామని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇక టోఫెల్ పేరుతో అంత ఖర్చు చేసినప్పుడు పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఏ రకంగా ఉన్నాయి, 14, 15, 19 మధ్యన ఏ రకంగా ఉండే స్కూల్స్, 19, 24 మధ్యన ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం. పర్వాలే, తప్పే లేదు. మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని, లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐబీ పెట్టాలని, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చి సిబిఎస్ఈ వచ్చి ఇంక్లూడ్ చేయాలని, ఏ రకంగా చేస్తే అందుకే అధ్యక్ష మన దగ్గర 78% ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు పరీక్ష రాశారు అధ్యక్ష. తెలుగు మీ ఇంగ్లీష్ కాదు, తెలుగు వచ్చి మేమేమి అసలు కాదు, కానీ తెలుగుతో పాటు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మేము ఆపలేదు అధ్యక్ష, ఐ పోస్ట్ పోన్ ద డెసిషన్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి. మీరు దయచేసి చదవండి. మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి ఐ సెడ్ పోస్ట్ పోన్ ఇట్ ఫర్ 3 years. పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం. పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం. మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది అమలు చేస్తున్నాం. అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫెల్కి అధ్యక్ష 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకంటే ఇంగ్లీష్ అంత పడిపోయింది? మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఎట్లా అవుతాయి అధ్యక్ష? ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను, అన్ని విషయాలు నేను మాట్లాడా. ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు. మాజీ మంత్రివర్యులు, మీకు తెలుసు హౌస్ రూల్స్ సిస్టమ్, మీకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. అన్ని వాస్తవాలు నేను మాట్లాడతా. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు, తగ్గలేదని ఆయన అంటున్నారు. విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది.